నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు విశాలమైన ప్రాంగణం, అంతేకాకుండా వ్యాయామానికి సంబంధించినవి ప్రత్యేకంగా ఉండేవి. అధ్యాపకులు కూడా ఎంతో ట్రైన్డ్గా ఉన్న టీచర్స్ అందరూ ఉండేవాళ్ళు. పిల్లలకి బాగా అర్థమయ్యేవి కూడా. ఆ తర్వాత కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ వచ్చేసినాయి. కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఒక అపార్ట్మెంట్లోనో ఒక బిల్డింగ్లో ఇరుకు గదులు, ఏసీ క్యాంపస్, దాదాపు క్లాస్కి ఒక 20-30 బెంచీలు, 100 మందిని, స్ట్రెస్సు, ఎక్కడా కూడా వ్యాయామం కానీ లేకపోతే ఆటలకు సంబంధించి ఏవి ఉండేవి కాదు. సో ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ పాఠశాలని మళ్ళీ ఒకసారి రెన్యువేట్ చేయడం కానీ లేదంటే మార్పులు తీసుకురావటం ఇవన్నీ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇట్లాంటివన్నీ కూడా, తమిళనాడులో కూడా కొన్ని మొదలుపెట్టి మధ్యలో ఆపారు. ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పాఠశాలకి సంబంధించి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒకటే క్యాంపస్లో ఒకటే చోట పాఠశాలను తీసుకురావాలని, ఆ పాఠశాలకు కూడా దాదాపుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా సొంత నియోజకవర్గమైన కొడంగల్లో, అట్లాగే డిప్యూటీ సీఎంది సంబంధించి మధిర నియోజకవర్గంలో దాదాపు 20 ఎకరాల స్థలం సేకరించారని చెప్పి మనకి ఇప్పుడే వార్తలు తెలుస్తున్నాయి. అయితే ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట బీసీకి సంబంధించి, ఒక చోట ఎస్సీకి సంబంధించి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లాగే చేసేది. బీసీ విద్యా పాఠశాలనో లేకపోతే ఎస్సీ పాఠశాలనో ఎక్కడెక్కడెక్కడో ఉండేవి. ఇది చాలా మంచి నిర్ణయం. అన్నిటినీ తీసుకొని వచ్చి ఒకటే క్యాంపస్లోకి తీసుకురావటం, దీన్ని మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను ఎప్పుడైతే మళ్ళీ మనం ఒకసారి మంచిగా రివైవ్ చేస్తామో ఈ కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎక్కడా కూడా పిల్లలకి సంబంధించి కూడా మానసికంగా ఇట్లా వ్యాయామాలకు సంబంధించి, ఆటలకు సంబంధించి ఎక్కడ ప్లే గ్రౌండ్స్ పెద్దగా లేకపోయినా ఏదో క్యాంపస్లో ఇరుగదిలో వాళ్ళకి కోచింగ్ కిందో లేకపోతే చెప్పేసి పంపించేస్తున్నారు. సో వాళ్ళకి మానసిక ఎదుగుదల కూడా సరిగ్గా ఉండట్లేదు పిల్లలకి ఈ మధ్య. సో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ పెద్ద క్యాంపస్లు అట్లాగే అందరినీ కూడా ఒక చోటికి తీసుకురావటం. తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఇదే స్కీము మధ్యప్రదేశ్లో సీఎం రైస్ స్కూల్స్ అని చెప్పి తీసుకొని వచ్చారు. టార్గెట్ 9,000 స్కూళ్ళ వరకు అని పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 200 స్కూల్స్ వరకు పూర్తయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ వీళ్ళందరినీ కూడా ఒకటే క్యాంపస్. అది చాలా మంచి నిర్ణయం మధ్యప్రదేశ్లో అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంటాం అయితే మాత్రం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ.